రెండేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి వివరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు చింతోపునందు సోమవారం సాయంత్రం పందిటి పోలయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆధ్వర్యంలో గడిచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి పనులపై సమగ్రంగా ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగు తమ్ముళ్లు ఇంటింటా బాట పట్టారు. ప్రతి గడప తొక్కి అభివృద్ధిని వివరించడంతో పాటు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్వయంగా ఇందులో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలకు కరపత్రాలు అందించి ప్రగతిని వివరించారు. అదేవిధంగా రానున్న 3 ఏళ్లలో చేయబోతున్న పనులు, అందించబోయే సంక్షేమాన్ని కూడా ప్రజలకు తెలియజేశారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించబోయే సమయాన్ని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పందిటి పోలయ్య, ఎక్స్ ఎంపీటీసీ మునగాల రంగారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఇది నమ్మదగిన ప్రభుత్వం, నమ్మకమైన ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అందరూ 1000 నోళ్ళ కొనియాడుతున్న సమయంలో మేము గడప గడపకి తిరిగి మా పనితీరు ఎలా ఉంది, మీకు ప్రభుత్వ పథకాలన్నీ వచ్చాయా లేదా, ఎలక్షన్ ముందు ఏ అయితే చెప్పామో సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని చెప్పి ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లోనే మేము 99% వరకు కంప్లీట్ చేశాము అని మీకు గర్వంగా చెప్పుకుంటూ మీ ముందుకు రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు 4000 పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఈరోజు 4000 పెన్షన్ అవ్వాతాతలకు ఇస్తున్నాం. దివ్యాంగులకి 6000 ఇస్తామని చెప్పారు, అదే విధంగా ఇస్తున్నాం. డిజేబుల్డ్ వాళ్ళకి 15000 ఇస్తామని చెప్పాం, అదే విధంగా ఇస్తున్నాం. తల్లికి వందనం తీసుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 లెక్కన మీ అకౌంట్లలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క తల్లికి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అదే మాత్రం మీకు మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడమే కాకుండా పాఠశాలల్ని రూపుమార్చి అందులో మౌలిక సదుపాయాలు కల్పించి తాగునీటి వసతులు, టాయిలెట్స్ అలాంటివి లేకుండా ఉంటే అవి మేము కోవూరు కాన్స్టిట్యున్సీలంతా ఒక దగ్గర నుంచి అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి మండలంలో అలాంటివి కూడా కల్పించి మన విద్యాశాఖ మంత్రి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మధ్యాహ్నం భోజనంలో పిల్లలకి మంచి మెనూ ఇచ్చి సన్న బియ్యంతో భోజనం పెడుతూ నాణ్యమైన బ్యాగ్లు, మంచి యూనిఫామ్, షూజు అన్నీ కూడా పుస్తకాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అలవర్చడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభావలో ఎంత పొలముందో వాళ్ళకి ఎకరాకి 20,000 లెక్కన అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వడం జరిగింది. మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా స్త్రీ శక్తి పథకంలో మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. మేము అధికారంలోకి వస్తే మీకు చెప్పాం, అది చేసి చూపిస్తున్నాం. ఈరోజు రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నదాత సుఖీభావ వచ్చిందని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆక్వా రైతులకి కరెంట్ బిల్లులు పెరగకుండా చూసుకునే విధంగా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ అండగా ఉన్నారని మీకు తెలుసు. అదే కాకుండా కోవూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిగా కోవూరులో మండల హెడ్ క్వార్టర్స్ అయిన ఎంఆర్ఓ ఆఫీస్, కోవూరులో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆటో సేవలో అని ఆటో వాళ్ళకు కూడా 15000 ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి రైతులకి డెల్టా ఏరియా అయిన ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి మీకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తాము అని చెప్పాము. అది అవన్నీ కూడా రైతులకి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. రైతులకి అండగా ఉంటూ మనం ధాన్యం కొనుగోలు సమయంలో కూడా ప్రభుత్వం ఎంతో అండగా ఉందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఈ రకంగా మన ప్రభుత్వం 2 సంవత్సరాల సంక్షేమ పథకాలన్నీ ఒక పక్క అయితే, అభివృద్ధి పనులు ఇంకోవైపు దువతి కాజ్వే, ఒక మైపాడు నెల్లూరు రోడ్డు, ఇవన్నీ ఇలాంటివి పెద్ద ప్రతి గ్రామంలో కూడా పనులు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో కూడా ఈరోజు 5 లక్షలతో సీసీ రోడ్డు స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడే అడిగారు ఇళ్ళ గురించి అడిగారు. 58 ఇళ్ళు ఆల్రెడీ తొందరలో 1 నెల రోజుల లోపల వాళ్ళకి ఇస్తామని కూడా ఇప్పుడే
చెప్పారు. అలాగే CMRF కూడా అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తంలో అయితే 1300 చిల్లర కోట్లు CMRF కింద పేదలకి అండగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆర్థికంగా వాళ్ళకి సాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇప్పటి వరకు సుమారు 1000 మందికి 10 కోట్ల దాకా CMRF ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 2-3కి చెప్పాము మేము, వాళ్ళ పేపర్లు తీసుకురమని, చాలా బాగలేదు. అలాగే యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళకి కూడా 5 లక్షల లెక్కన మన ప్రభుత్వం ఇస్తుందని మీకు అందరికీ నేను ఎంత గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీరందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కూటమి నేతలు, తెలుగుదేశం నాయకులు ఈరోజు మనం పండగ చేసుకుంటూ సంబరం చేసుకుంటూ నమ్మకమైన ప్రభుత్వం ఇది అని మీరు ప్రజల్లోకి వెళ్ళి ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి తిరిగి వాళ్ళకి మనం చేసిన పనులు చెప్పి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అవన్నీ కూడా తిరిగే ప్రతి ఒక్క BLA బూత్ ఏజెంట్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, కన్వీనర్ కానీ, కో కన్వీనర్ కానీ, అలాగే ఎవరైతే తిరుగుతున్నారో గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ కార్యదర్శులు, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు ఎవరైనా తిరిగి వాళ్ళ సొంతంగా మీరు వెళ్ళి తిరగాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటాను. నేను వచ్చి ఈరోజు మీకోసం ఇదంతా తిరుగుతున్నామంటే మన కోసం ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు, ఆయన చెప్పారు కాబట్టి నేను మీకోసం తిరుగుతున్నాను. నేను చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసాం, మీకు ఇంకా ఏమైనా ఉంటే చేస్తాం, ఏంటి మీ సమస్యలు అని చెప్పి తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు పోలయ్య ఉన్నాడు, అలాగే ఈ అన్నోళ్ళు ఉన్నారు, రాజన్న, మన విజయన్న, అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నాయకుడు అంటే ఆ నాయకుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజల బాగోగులు చూసిన వాడే, గ్రామంలో బాగోగులు చూసిన వాళ్ళే నాయకులు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పోలయ్యన్ గురించి ఈ కాలనీలో ప్రతి ఒక్కరూ ఏ ఇంటికి పోయినా అమ్మ పోలయ్య మాకు అంతా చూస్తున్నాడు, పోలయ్య మమ్మల్ని చూసుకుంటున్నాడు అని చెప్పాడు. దానికి నిజంగా కూడా నేను పోలయ్యకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి నాయకులు ఇంకా ముందుకి రావాలని చెప్పి మీకు ఏ సమస్యలున్నా కూడా నేరుగా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మీ సమస్యలు మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రతి సమస్య ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఆ గ్రామ నాయకుడు, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ నా దగ్గరికి నేరుగా రావచ్చు. నాయకుడికి వీలు కాకపోతే ప్రజలైనా కూడా నా దగ్గరికి నేరుగా రావచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వంలో మనం ఉన్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా కూటమి పెద్దలకు అందరికీ కూడా మనమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 2 ఏళ్ల సంబరాన్ని, నమ్మకమైన ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు అని చెప్పి గడప గడపకు మీరందరూ వెళ్ళి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.